తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ షో చాలా మంది ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో గొడవల మధ్య ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో బిగ్ బాస్ మీద మరింత ఆసక్తి పెరిగింది. దాంతో సీజన్ 8ని త్వరగా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోని కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. దాంట్లో భాగంగా స్టార్ కామెడియన్ హైపర్ ఆదిని హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా స్టార్ కామెడియన్ గా ఎదిగాడు హైపర్ ఆది. తన కామెడీతో పూర్తి స్థాయి వినోదాన్ని పంచడమే కాకుండా పంచులతో అద్భుతంగా నవ్వించగలడు. దాంతో తక్కువ కాలంలోనే బుల్లితెర మీద స్టార్ కామెడియన్ గా ఎదిగాడు హైపర్ ఆది. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించాడు. ఇక సీజన్ 8లో స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని డిసైడ్ అయిన బిగ్ బాస్ టీం హైపర్ ఆదిని ఎలాగైనా తీసుకురావాలని గట్టి ప్రయత్నం చేస్తోందట. ఫెస్టివల్ టైంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ వారి మీద పంచులు వేస్తూ వినోదం పంచాడు. కానీ ఈసారి సీజన్ 8లో మాత్రం కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్తున్నట్లుగా సమాచారం. ఇక అతడి కామెడీకి కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో హైపర్ ఆది హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా టైటిల్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఆది హౌస్ లోకి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 రేటింగ్ అమాంతం పెరగడం ఖాయం. ఇక దాంతో పాటు సూపర్ టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది. అందుకే నిర్వాహకులు భారీ పారితోషికాన్ని హైపర్ ఆదికి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇక స్టార్ మాల వచ్చే ప్రోగ్రామ్స్ లో కూడా హైపర్ ఆదిని తీసుకొని ఆఫర్ ఇచ్చారట. దాంతో హైపర్ ఆది కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మరి హైపర్ ఆది బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక సీజన్ 8ని జూన్ లేదా జూలై నెలలో స్టార్ట్ చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. గత 5 సీజన్స్ మాదిరి హీరో నాగార్జున సీజన్ 8కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక సీజన్ 7 ముగిశాక నాగార్జున ఇకపై బిగ్ బాస్ షో హోస్ట్ గా చెయ్యరు అని, వేరే హీరో ఎవరైనా చేస్తారని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అవన్నీ వాస్తవాలు కాదు అని తేలిపోయింది. నిజానికి గత 5 ఏళ్లుగా నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ కి ఆయన బాగా అలవాటు పడ్డారు. అందుకే నాగార్జున సక్సెస్ఫుల్ గా హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా మొదలు పెట్టారట. ఇక సీజన్ 8 సరికొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఊహించని పరిణామాలతో సాగే సీజన్ 8 ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుందని భావిస్తున్నారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ కూడా సరికొత్తగా వినోదంతో కొనసాగుతుందని సమాచారం. దీంతో సీజన్ 8 మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి సీజన్ 8లో హైపర్ ఆది వస్తాడా? ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.